వైసీపీ యొక్క పొలిటికల్ సర్కిల్స్లో ఇప్పుడు ఒక కొత్త డిస్కషన్ నడుస్తుంది. అదేంటంటే వైఎస్ సునీతారెడ్డి జగన్మోహన్ రెడ్డితో ఆమె దిగి వచ్చారని ఈ ఈ రకమైనటువంటి మాటలు వినిపిస్తున్నాయి. దానికి ప్రధాన కారణం ఏంటంటే వైఎస్ షర్మిల కడప ఎంపీగా తనని కానీ అంటే వైఎస్ సునీతను కానీ వైఎస్ సునీత తల్లి అట్లాగే వైఎస్ వివేకానంద రెడ్డి యొక్క భార్య వైఎస్ సౌభాగ్యమ్మని నిలబెడతానని మాటిచ్చి ఈరోజు ఆవిడే నిలబడుతున్నారు, వైఎస్ షర్మిల నిలబడుతున్నారు అనే ఒక పుకారు నేపథ్యంలో వైఎస్ షర్మిల యొక్క నిజస్వరూపం తెలుసుకున్నటువంటి వైఎస్ సునీత జగన్ వైపు మొగ్గు చూపిస్తున్నారు లేదా మౌనంగా ఉండిపోతున్నారు అనే మాట వినిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే వైఎస్ షర్మిల కడప ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున కన్ఫర్మ్ అయిన తర్వాత ప్రచారం మొదలెట్టిన తర్వాత వైఎస్ సునీత ఎక్కడ కనిపించలే, ఆవిడ అసలు ఎక్కడ మీడియాలో కూడా వినిపించట్లే ఆవిడ మాట. సో దాన్ని ఉపయోగించుకున్నటువంటి వైసీపీ పార్టీ వైఎస్ సునీతకి షర్మిలకి మధ్య విభేదాలు వచ్చాయని సునీత ఇప్పుడు జగన్నే సపోర్ట్ చేసే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయనేటువంటి ఒక పుకార్ని గట్టిగా బయటికి తీసుకొచ్చింది. సో ఏపీ ప్రజల యొక్క డిస్కషన్ ఏంటంటే కడప జిల్లాలో కడప ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్ షర్మిల మొట్టమొదటిసారి రాజకీయంగా తన యొక్క భవిష్యత్తుని టెస్ట్ చేసుకోబోతున్నారు. ఆమెకు రాజకీయంగా ఎక్స్పీరియన్స్ లేదు. బట్ కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలుగా ఉండడం అనేది ఆవిడకున్నటువంటి బిగ్గెస్ట్ పాజిటివ్ ఇంపాక్ట్. సో దీన్ని బేస్ చేసుకుని వైసీపీ పార్టీలో ఇన్నాళ్ళు కడప ఎంపీగా గెలిచిన అవినాష్ రెడ్డి మీద గెలవగలుగుతామా అనే రకమైన థాట్ ప్రాసెస్లో ఏపీ ప్రజలు ఉన్నారు. సో ఇందులో ఒక కొత్త ట్విస్ట్ వచ్చింది అనమాట. ఇప్పుడు వైఎస్ సునీత జగన్ వైపే ఉండబోతున్నారు, షర్మిల ఆవిడకి హ్యాండ్ ఇచ్చింది, టికెట్ ఇస్తానని చెప్పి ఇవ్వలేదని. సో నిజమేనా ఇదంతా, లేకపోతే వైసీపీ సృష్టిస్తున్నటువంటి పుకారా అనేది కూడా మనకి క్లారిటీ లేదు. సో మీరు చెప్పండి, వైఎస్ సునీత ఎటువైపు ఉంటే బెటర్? ఆవిడ ఇప్పుడు ఉన్నారా లేదో పక్కన పెడదాం, ఇది పుకారా నిజం వదిలేద్దాం. బట్ సునీత నిజంగా ఎవరికి సపోర్ట్ చేయాలి? సునీత సపోర్ట్ జగన్ లేదా సునీత సపోర్ట్ షర్మిల అని కామెంట్ చేయండి. ఏపీ ప్రజలు ఈ సునీత విషయంలో ఏమనుకుంటున్నారు, షర్మిల కడప ఎంపీగా పోటీ చేయడం గురించి ఏమనుకుంటున్నారు, జగన్ విషయంలో ఏమనుకుంటున్నారు అనేది యూట్యూబ్ కామెంట్లు చూస్తూ ఉంటారు ఈ నాయకులు కూడా. కాబట్టి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళకి అర్థమయ్యేలా కింద క్లియర్ కట్గా కామెంట్లో మీ యొక్క అభిప్రాయాల్ని, మీకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి మీ అనాలిసిస్ని రాయండి. చాలామంది చదువుతారు, మన కామెంట్స్ వీడియోలు చూసేవాళ్ళు చదువుతారు, వాళ్ళు కూడా బాగా చెప్పావు అమ్మాయి నువ్వు, లేదా బాగా చెప్పావు అబ్బాయి నువ్వు అంటారు. లేదంటే నాయకులు కూడా చదివినప్పుడు ఓకే ప్రజలు ఇట్లా అనుకుంటున్నారు అనమాట అని వాళ్ళకు క్లారిటీ వస్తుంది. కాబట్టి వీడియో చూసి వెళ్ళొద్దు, కంపల్సరీ కామెంట్ చేయండి.